బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరగనుంది. 29న మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరపున అనుసరించవలసిన వ్యూహంపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరగనుంది. 29న మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరపున అనుసరించవలసిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. బీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశం ఈ నెల 29న జరగనుంది. 29 మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాల నేపథ్యంలోనే ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో కూడా చట్టసభల్లో పార్టీకి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు కావచ్చు, వ్యవహారాలపై కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇటు పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరగబోతున్నాయి కనుక ఇక పార్టీకి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, అన్నింటినీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం కేసీఆర్ అని చెప్పుకోవాలి. ఈ నెల 29న జరగబోతున్నటువంటి సమావేశాలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు. ప్రగతి భవన్ లో దీనికి సంబంధిత పూర్తి ఏర్పాట్లను సిద్ధమైన తర్వాత వారితో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉభయ సభల్లో కూడా ఇటు పార్లమెంట్, అసెంబ్లీ రెండు సభల్లో కూడా కీలక అంశాలను చర్చించే విధంగా బీఆర్ఎస్ కి సంబంధిత మొదటి కార్యవర్గ సమావేశం అని చెప్పుకోవాలి. మొదటి కార్యవర్గ సమావేశానికి సంబంధించి బీఆర్ఎస్ లో ఎటువంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి, వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రానున్నటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించిన బలోపేత కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దేశ రాజకీయాల పట్ల బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణ చేయబోతుంది, ఎలాంటి పథకాలను అమలు చేయబోతుంది, ఇలాంటి అంశాలపై కూడా కీలక ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ ఈ సభను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది.